అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో సెక్స్ ఎక్కువ ఉండడానికి కారణం ఏమిటి? ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటేలా ఉంటుంది. ఏమి తేడా, ఇద్దరు మనుషులే. ఇద్దరు పైకి భౌతిక రూపాలు తేడా తప్ప వాళ్ళ బ్రెయిన్ ఒకటే, ఆ బ్రెయిన్ యాక్షన్ ఒకటే. కానీ అమ్మాయిల్లో అంత లేనట్లుగా కనబడతారు వాళ్ళు. ఎందుకు కనబడతారంటే ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం కనబడుతుంది. ఆరంగానే మా ఆడపిల్లలు కాస్త చొరవ చేసేసరుకోండి, ఒకవేళ కాస్త ఇంకొద్దిగా అడ్వాన్స్ అయ్యారనుకోండి, అడ్వాన్స్ అయితే ఆమెకు సెక్సువల్ ప్రాబ్లం కడుపు వస్తుంది. కడుపు వస్తే అందరూ చూడు ఎక్స్ట్రా మ్యారిటల్ కాంట్రాక్ట్, ప్రీ మ్యారిటల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంది అని అంటారు. అంతే ఏం చేశారు, లేడీస్కి ఒక శాపంలాగా కడుపు రావడం అనేది ఒకటి, వాళ్ళకి కడుపు వస్తుందని భయం ఉంటుంది. ఇంకోటి ఏంటి, సమాజంలో అంటే ముఖ్యంగా మన భారత సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటారు. అదే మీరు ఒక అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ వాళ్ళు మాట్లాడారనుకోండి, అలా అనుకోరు. వాళ్ళ కల్చర్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఫ్రీగా మాట్లాడడం, ఏ మ్యాన్ అంటే ఏ మ్యాన్ అనుకుంటారు, మాట్లాడిస్తుంటారు. అక్కడ కల్చరల్ యాక్సెప్టెన్స్, వాళ్ళు మాట్లాడిపోతే వాళ్ళు ఏదో లోపం ఉందనుకుంటారు. ఒక అమెరికాలో ఉందనుకోండి, ఒక 16 ఏళ్ళకి వచ్చిన కుర్రోడు ఎవరితో కలవకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, అమ్మా నాన్నల మాట వింటూ ఇంట్లో కూర్చోనుకోండి. ఇక్కడ భారతదేశంలో ఏంటంటే వాడు చాలా బుద్ధిమంతుడు, ఎక్కడ ఎవరితో మాట్లాడు చాలా మంచివాడు. అదే అమెరికాలో ఎవడైనా 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చి వాడు ఎవరితో కలవక ఇంట్లో కూర్చుంటే వీడు పనికిరాని వెసవ చవట అంటారు వాడు. అంతే, పనికిరాడు. అరే వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ లేదు, ఎవరు లేదు, ఏమి లేదు వీళ్ళకి. అక్కడ అది ఎలవుడు, అలా ఉంటే తప్ప కుదరదు. అక్కడ కల్చర్ ఇది, మన సంస్కృతి వేరు. మన సంస్కృతిలో చెప్పాను కదా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డ ఒక్క నష్టం ఆకుకి. అదేవిధంగా ఇక్కడ మన సంస్కృతిలో ఒక అమ్మాయి కాస్త అడ్వాన్స్ అయ్యి కాస్త సరదాగా ఉంటే అంచేత ఏం చేస్తారంటే కొద్దిగా కాషస్గా ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఈ రోజుల్లో కొద్దిగా మీరు తీసుకుంటే మెట్రోపాలిటన్ సిటీలు తీసుకుంటే శుభ్రంగా చాలా క్లోజ్గా వైపు తిరుగుతున్నారు. మీరు బొంబాయి వెళ్ళి ఆ బీచ్లో చూడండి ఎంత ఇదిగా తిరుగుతుంటారు. ఐస్ క్రీమ్ పెట్టుకుని, కోన్ ఐస్ క్రీమ్ పెట్టుకుని ఇద్దరు నమ్ముకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతారు. ఎవరెవరో తిరుగుతారు ఫ్రెండ్స్, అంతే చేస్తారు. అక్కడ ఎవరు పట్టించుకోరు, ఎవరికి పట్టదు. మన ఇండియాలోనే చూస్తున్నాం మనం అలాగా. అదే మనకి ఇక్కడైతే ఏంటిది ఇంత బరిదిగి తిరుగుతుంది మగాడితో, ఏదో మగాడైతే పర్వాలేదు, ఈ ఆడదానికి బుద్ధి లేదా ఆడపిల్లకి అంటారు. ఇక్కడ మన విజయవాడ లేదా గుంటూరు ఇలాంటి చోట్ల అయితే బరిదిగి తిరుగుతుంది, బుద్ధి లేదా అంటారు. అందుకని జాగ్రత్తగా ఉండి వాళ్ళకున్న ఫీలింగ్స్ సప్రెస్ చేసుకుంటారు. కానీ ఇద్దరిలో ఒకటేలాగా ఉంటాయి. ఆడపిల్ల పిల్లలు అయితే అందుచేత ఆడపిల్లలు తక్కువ, మగ పిల్లలు ఎక్కువ అనేది తప్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.